చంద్రబాబు గారు ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి మీరు దురందర్ అయితే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కల్నాయక్ గా అయ్యారు. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. మీరు ఒక విలన్ గా మిగిలిపోవద్దండి అని కోరుతున్నాం. దయచేసి దిస్ ఇస్ నాట్ రైట్. పోనీ ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వండి, ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వండి, సేమ్ ఫుట్టింగ్ ఇవ్వండి. మీరు ఎన్ని రాయితీలు అయితే మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారో అన్ని రాయితీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ టుడే. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంటే అద్భుతంగా నడుస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. మీరు అక్కడ ఎన్ని రాయితీలు ఇచ్చారో ఇక్కడ కూడా అన్ని రాయితీలు ఇచ్చి చూడండి. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంది అంటే నిరూపించుకోండి. అలా కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సిన మేలులన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ ఏ డిమాండ్లు అయితే చేసిందో ఆ డిమాండ్లన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మీరు మీట్ కాకుండా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి అందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ బీన్ ఆస్కింగ్ ఫర్ క్యాప్టివ్ మైన్, మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ ఎలక్ట్రిసిటీ, మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ క్యాప్టివ్ పోర్ట్, మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ఇక్కడ ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో ఇక్కడ మీట్ చేయకుండా మీరు మొత్తం అన్ని మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇస్తే మరి పబ్లిక్ సెక్టర్ యూనిట్గా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎవరు పట్టించుకుంటారండి? మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. చంద్రబాబు గారు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, ఈక్వల్ ఫుట్టింగ్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విల్ అవుట్ డూ మిట్టల్ స్టీల్ ప్లాంట్. దిస్ ఈజ్ నాట్ రైట్. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సేల్లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదా ఎట్లా అయితే మీరు అక్కడ క్యాప్టివ్ మైన్ ఇచ్చారో అలాగే విశాఖపట్నం కూడా ఇవ్వండి.